నమస్కారం. ఈరోజు అంశం పరివర్తన. మనందరికీ తెలుసు, మన పిల్లలు కానీ పక్క పిల్లల్ని చూస్తుంటాం. చిన్నప్పుడు తల్లిదండ్రుల మాట వింటారు, గురువుల మాటలు వింటారు. కాస్త పెద్దగా అయ్యేటప్పటికి టీనేజ్ వచ్చేసరికి వాళ్ళు చాలా మార్పు వస్తుంది. మాటలు వినకపోవటం, చెప్పినట్లు వినకపోవటం, వారి యొక్క ప్రవర్తనలో మార్పు రావటం మనం గమనించి ఉంటాం. వీటన్నిటికీ కారణం వాళ్ళ యొక్క వయస్సు. ఆ వయస్సులో మరి యువరక్తం ఉడుకుతూ ఉంటుంది. వాళ్ళు ఏం చేసినా అది కరెక్టే అనుకుంటారు. అటువంటి వాటిని సరిదిద్దవలసిన అవసరం పెద్దలపైన, తల్లిదండ్రులపైన, గురువులపైన, సమాజంలో ఇతరులపైన ఉంటుంది. ఎప్పటికప్పుడు అది సరిచేయకపోతే ఆ సమస్య అలాగే ఉండి రేపు సమాజానికి ఒక ప్రమాదకరమైనగా తయారవుతుంది. ఒక ఉదాహరణ ద్వారా దీన్ని చెప్తాను. ఒక కుటుంబం ఉంటుంది. అందులో తండ్రి ఆర్మీ ఆఫీసరు, తల్లి, కొడుకు, కూతురు, నలుగురు కలిసి ఉంటారు. తండ్రి ఆర్మీలో ఉంటాడు కాబట్టి ఎప్పుడో ఒకసారి ఇంటికి వస్తుంటాడు. పిల్లలిద్దరిని పెట్టుకుంటూ తల్లి తన కెరియర్ను కూడా వదిలేసి వాళ్ళ బాగోగులను చూసుకుంటూ, చదివిస్తూ ఆ ఇంటిని ఆలన పాలన చూసుకుంటూ పెంచుతూ ఉంటుంది. నిజంగా తల్లి చేసే పనులు ఎవరు చేయరు. మాతృమూర్తి యొక్క సహనం చాలా గొప్పది. అందుకోసమే మనం అంటాం, పితృ రుణం తీర్చుకుంటాం కానీ మాతృ రుణం ఎవరు తీర్చుకోలేదని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. పితృ రుణం చాలామంది గయలో పోయి పెండాలు పెడుతుంటారు. కానీ గయలో మీకు పురోహితుల వారు చెప్తారు, నాయన నువ్వు పితృ రుణం తీర్చుకోగలుగుతావు కానీ మాతృ రుణం తీర్చుకోలేవు అని. అలాంటి సంఘటనలు మనం చూస్తూ ఉంటాం. ఇంతలో ఈ అబ్బాయి పెద్ద పెరిగాడు. యువక రక్తం కదా, ప్రతిదీ పెద్దవాళ్ళు చెప్పేది వినరు కదా. ఒకరోజు ఇంట్లో గొడవపడి బయటికి వెళ్ళిపోయాడు. తండ్రి కూడా ఆ రోజులో ఇంట్లోనే ఉన్నాడు. సాయంత్రం వరకల్లా కూడా పిల్లవాడు రాత్రి ఇంటికి వచ్చాడు. వెంటనే తండ్రి కొడుకుని అడిగావు, ఎక్కడికి వెళ్ళావురా అని. నేను బయటికి వెళ్ళాను అన్నాడు. ఎందుకు అన్నా. నేను అమ్మతో గొడవ పడ్డాను నాన్న. అదేంట్రా, ఎందుకు వెళ్ళావు, ఎందుకు గొడవ? నాకు తిండి నచ్చట్లేదు ఇంట్లో, అందుకని గొడవ పడ్డాను. మరి ఎక్కడ తిన్నావురా అన్నం? మా ఫ్రెండ్స్తో తిన్నాను, నేను తిని వచ్చాను. మరి నువ్వు అన్నం తిన్నావు కదా, మీ అమ్మ గురించి ఆలోచించావా అని తండ్రి అడిగాడు. లేదు నాన్న. మరి మీ అమ్మ నువ్వు మీ అమ్మతోని గొడవపడి వెళ్ళావు కదా, మీ అమ్మ నీ గురించి ఆలోచిస్తూ పొద్దంతా రాత్రంతా నువ్వు ఎక్కడున్నావో, ఏం తిన్నాడో అని ఆలోచిస్తూ అలాగే ఉండిపోయింది కదా. నువ్వు అమ్మ గురించి ఏమాత్రం ఆలోచించలేదు కదా. నువ్వేమో ఫ్రెండ్స్తోని తిని ఎంజాయ్ చేశావు. మరి మీ అమ్మకు అదొక్కతే కదా, దానికి ఫ్రెండ్స్ కూడా లేదు కదరా. మన కోసమని, కుటుంబం కోసం తన కెరియర్ అంతా వదిలేసి ఫ్యామిలీని అభివృద్ధి పదంలో తీసుకొని వెళ్తుంది కదా. మీ గురించి ఆలోచించి ప్రతిరోజు మీకు సేవలు చేస్తుంది కదా, ఎప్పుడైనా ఆలోచించావా అని తండ్రి కొడుకును మందలిస్తాడు. కొడుకు ఒకసారి ఆలోచిస్తాడు, అరే నేను చేసింది చాలా తప్పే. ఒకవేళ నాకు తిండి నచ్చకపోతే గమ్మున ఊరుకోవాలి, లేదా సామరస్యంగా ఇంట్లో కూర్చొని అమ్మ నాకు ఈ పదార్థం అంటే ఇష్టము, అది వండి పెట్టు అని అనాలి తప్ప గొడవ పెట్టుకొని బయటికి వెళ్ళి రాత్రి వచ్చి ఆ పిల్లవాడి కోసం ఆ తండ్రి ఆవేదన ఇవన్నీ అవసరమా అని ఒకసారి ఆలోచించి చాలా బాధపడ్డాడు. తండ్రి సలహా మేరకు వెంటనే తల్లికి సారీ చెప్పడానికి వెళ్ళి తల్లికి దగ్గరికి వెళ్ళి హద్దుకొని సారీ చెప్పి తల్లి కాళ్ళ మీద
ఈ పరివర్తన తండ్రి చేశాడు. తండ్రి పిల్లవాడికి ఎప్పటికప్పుడు పిల్లవాడు చేసిన తప్పులను సరిదిద్దుతూ ఉన్నాడు. దానివల్ల అతడు ఫ్యూచర్ లోపల ఒక మంచి పౌరుడిగా ఉండడానికి, సమాజంలో ఒక మంచి పద్ధతి గల ఒక వ్యక్తిగా ఉండడానికి కారణభూతుడవుతాడు. అదేవిధంగా పాఠశాలల్లో, కళాశాలలో ఉపాధ్యాయులు ఓపికతో పిల్లలకు ఆకతాయితత్వం అనేది ఉంటుంది. ఆ తత్వాన్ని మనం కూడా ఆ స్టేజ్ నుంచి ఇక్కడ వరకు వచ్చాం. ఉపాధ్యాయులు ఇరిటేట్ కాకుండా పిల్లల్ని వాడు మనను కవ్విస్తూ ఉంటాడు, దాన్ని భరించి వాడి లోపల పరివర్తన తీసుకొచ్చి ఒక మంచి పౌరుడుగా, మంచి విద్యార్థిగా, ఒక మంచి మార్గంలో పోయే విధంగా తేవాలి. అదేవిధంగా ప్రవచనాలు చెప్పే ప్రవచనకారులు ఉన్నారు. చాగంటి కోటేశ్వరరావు గారు కానీ, గరికపాటి గారు కానీ, వాళ్ళు విద్యార్థుల గురించి చాలా చక్కగా బోధనలు చేస్తారు. అవి అట్లాంటివి వినిపిస్తే వాళ్ళు కళాశాలలో కానీ, పాఠశాలలో కానీ చెడు పోకడలు పోకుండా చక్కగా చదవడానికి ఒక మంచి అవకాశం కలుగుతుంది. ఇదంతా తల్లిదండ్రులు, గురువులు చేసే పనులు. సమాజంలో ఇతరులు కూడా ఒక అబ్బాయి చెడు మార్గంలో పోతున్నాడంటే సన్మార్గంలో పోయేందుకు ప్రయత్నం చేయాలి. మరి రేపనే అతడే మనకు భారం అవుతాడు కదా, దానివల్ల మనకే నష్టం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ విషయాలు మనము పరివర్తన చెందేందుకు అనేక రకాల మార్పులు, అనేక రకాల వ్యక్తులు వాళ్ళ వల్ల జరిగే ఈ సంఘటనల వల్ల ఈ పరివర్తన మరి ప్రతి ఒక్కరిలో జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ విషయాలు గమనించి మనం మన ఇంట్లో ఈ సంఘటనలు జరిగిన, పక్క వాళ్ళలో జరిగిన, ఎక్కడ జరిగినా కూడా అబ్జర్వ్ చేస్తూ వారికి ఒక మంచి కథల రూపంలో కానీ, జరిగిన విషయాల సంఘటనల రూపంలో కానీ చెప్తూ వాళ్ళను మార్పు తీసుకురావాలని కోరుకుంటూ ఈ వీడియో